ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం మీ అందరికీ శ్రేష్టమైనటువంటి యేసయ్య పేరిట శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతా ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి ఏంటిది అంటే ఆ మాట విధేయతలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. విధేయతలో ఆశీర్వాదాలు ఉన్నాయి. విధేయతలో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి నేను కొన్ని మాటలు మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతా ఉన్నాను దేవుని బిడ్డలారా. మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాం, బైబిల్ చదువుతా ఉన్నాం, మన పనులు మనం చేసుకుంటా ఉన్నాం. మరి దేవునికి విధేయత చూపిస్తా ఉంటున్నాం. మరి ఒకవేళ విధేయత చూపించకపోతే ఏమి కోల్పోతామో, విధేయత చూపిస్తే ఏ ఆశీర్వాదాలు మన జీవితంలోనికి వస్తాయో కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ముఖ్యముగా విధేయత అంటే ఏంటిది అంటే అనుకువగా ఉండడము. విధేయత అంటే అనుకువగా ఉండడము, మాట వినడము, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను, దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి ఆజ్ఞను, ఆదేశాలను పాటించడము. మరి మనందరికీ పైగా ఉన్నవాడు దేవుడు కాబట్టి మొదట మనము ఎవరికి విధేయత చూపించాలి? దేవుడికి విధేయత చూపించాలి. ఆ తరువాత నీకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రికి నువ్వు విధేయత చూపించాలి. ఆ తర్వాత వయసులో పెద్దగా ఉన్నటువంటి వారికి మనము విధేయతను చూపించాలి. విధేయత అనేది యేసుక్రీస్తు వారి దగ్గర నుండి మనకు వచ్చింది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ లోకానికి దేవుడు ఆయన మానవుడిగా వచ్చాడు, మానవ రీతిగా బతికాడు. కాబట్టి ఆయన విధేయత కలిగి సిలువ మరణము పొందునంతగా తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మనము కూడా విధేయత కలిగి ప్రవర్తించాలి. విధేయత కలిగి దేవుని సన్నిధిలో మనము ఉండాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి అనుకువగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలత ఉన్నప్పుడే అనుకువగా ఉంటాము. మనకు కరెక్ట్ అనిపించినప్పుడే మాట వింటాము. మనకు కరెక్ట్గా వారు అనిపించినప్పుడే వారి మాటను మనం శ్రద్ధగా ఆలకిస్తాం. ఒకవేళ మనకు అది కంఫర్టబుల్గా లేదనుకోండి, మనకు అనుకువగా లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే రిజెక్ట్ చేస్తాము. మనం ఏం చేస్తామంటే ఎదురిచ్చేస్తాము, మనం వదిలిపెట్టేస్తాము. వాళ్ళ మాట మనం ఎందుకు వినాలి? దేవుని మాటను మనం కొన్నిసార్లు కూడా మనకు అనుకువగా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే వదిలేస్తాము. హల్లెలూయా. అయితే ఒకసారి దేవుని మాటను చూసుకుందాం దేవుని బిడ్డలారా. సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ మాటను ఒక్కసారి చూసుకుని మనం ముందుకు వెళ్దాం దేవుని బిడ్డలారా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆమేన్. దేవుని మాట సెలవిస్తా ఉంది విధేయత గురించి. విధేయత అంటే దేవుని ఆజ్ఞను పాటించాలి, దేవుని మాటను మనం వినాలి. మరి దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు, దేవుని మాటను మనం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి దేవునికి అది ఇష్టకరమైనటువంటి పని అంట. అది దేవునికి ఇష్టమంట. విధేయత చూపించే వ్యక్తి కానీ విధేయత కలిగిన బిడ్డలు దేవుడికి చాలా ఇష్టమంట. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఒకడు దేవుని ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు. ఎందుకు దేవుడు సంతోషిస్తున్నాడు అంటే నువ్వు విధేయత చూపించినప్పుడు, నీ మీదికి ఆశీర్వాదాలు వచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్. విధేయత వలన నీ మీదికి ఆశీర్వాదాలు వస్తాయి కాబట్టి దేవుడు సంతోషము కలిగి ఉంటున్నాడు. ఒకవేళ మనము దేవునికి
మాటకు మనం విధేయత చూపించలేదనుకోండి, ఒబే కాలేదనుకోండి, మన మీదకి ఏమొస్తుందంటే శాపం వస్తుంది. నువ్వు శాపగ్రస్తుడిగా శాపముగా ఉంటున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడా? దేవుని హృదయంలో విచారం ఉంటది, బాధ ఉంటది, దుఃఖం ఉంటది. ఎందుకు అంటే, అయ్యో నా బిడ్డలు నా మాట వినలేదే, నాకు ఒబే కాలేదు, నా మాటకు లోబడలేదు కదా, మరి వారి మీదకి శాపం వస్తుంది కదా, వారి మీదకి ఆశీర్వాదాలు రావని దేవుడు సంతోషముగా ఉండడు. కానీ ఎప్పుడు సంతోషము కలిగి ఉంటాడు మన జీవితములంటే, నువ్వు విధేయత కలిగి దేవుని సన్నిధిలో జీవిస్తున్నప్పుడు, విధేయత కలిగి దేవుని దృష్టికి నువ్వు మంచిగా ఉంటున్నప్పుడు, నీ మీదికి ఆశీర్వాదాలు వస్తున్నప్పుడు, నిన్ను బట్టి నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఒకసారి మనము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 మాటలు మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవునికి విధేయత చూపించినప్పుడు, నువ్వు విధేయత కలిగినప్పుడంట ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తిస్తాయంట. ఏ దీవెనలు వస్తాయి? ఏ దీవెనలు వస్తాయి మన మీదికి అంటే, మన మీదికి దేవుడు బలమైనటువంటి దీవెనలను అనుగ్రహిస్తాడు. ఆదికాండము 22వ అధ్యాయము 18వ మాట దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఆమేన్. నువ్వు దేవుని మాట వింటున్నప్పుడు, దేవుని మాటకు లోబడుతున్నప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నీ సంతానము, నీ యొక్క సంతానము ద్వారా ఇతరులు దీవించబడతారు. ఆమేన్. దేవుని మాట వింటున్నప్పుడు మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటిదంటే, నీ గర్భ ఫలములో వచ్చినటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ వారిని ఇతరులకు దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. ఆమేన్. నువ్వు దేవునికి విధేయత చూపిస్తున్నావా? దేవుని బిడ్డ, నువ్వు భయపడనక్కరలేదు. నీ కడుపున పుట్టిన నీ కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, వారిని దేవుడు ఇతరులకు దీవెనకరంగా చేస్తాడు. అబ్రహాం అంట దేవుని మాట విన్నాడంట. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీకు ఒక్కగానైనా ఒక కొడుకును నా కోసము నాకు బలి అన్నప్పుడు దేవుని మాట కంట అబ్రహాము వెనకంజ వేయలేదంట. అబ్రహాము దేవుని మాట విన్నందున ఇక్కడ అంటున్నాడు దేవుడు, నీవు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానము, భూలోక వంశములన్నీ నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడు. అంటే నీ సంతానము భూమి మీద ఉన్న జనులకు దీవెనకరంగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనం దేవునికి ఒబే అయినప్పుడు మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మన పిల్లలను దేవుడు చెడు మార్గంలోనికి నడిపించడు. మనము దేవుని సన్నిధిలో విధేయతగా దేవుని మాటకు మనము లోపడినట్టుగా జీవిస్తే, మనల్ని బట్టి, మన జీవితాన్ని బట్టి, దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని బట్టి, నీ విధేయతను బట్టి నీ కడుపున పుట్టిన కుమారులను కుమార్తెలను దేవుడు వదిలిపెట్టాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎలాంటి ఆశీర్వాదము? భూమి మీద ఉన్నటువంటి జనులందరికీ నీ బిడ్డలే దీవెనకరంగా మారుస్తాడు. ఆమేన్. అట్టి ఆశీర్వాదాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే, మనము దేవునికి విధేయత చూపించినప్పుడు, మన జీవితంలో దేవుని మాటకు మనము లోబడినట్లయితే, దేవుని మాటను మనము మీరకుండా ఆయన ఆజ్ఞను పాటించాలి. దేవునికి ఇష్టము లేని పనులు కాదు, కానీ దేవునికి నచ్చినటువంటి రీతిలో ఆయనకు మనము లోబడాలి.
విధేయత అంటే దేవునికి అనుకువగా ఉండడము, దేవుని మాటకు అనుకూలంగా ఉండడం. నీకు అనుకూలంగా మార్చుకోవడం కాదు, వాక్యాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవడం కాదు, పరిస్థితులను నీకు అనుకూలంగా మార్చుకోవడం కాదు, కానీ దేవునికి అనుకూలంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. అనుకువగా ఉండాలి, తగ్గించుకోవాలి. మనము ఎప్పుడు తగ్గించుకుంటామో అప్పుడు విధేయత మనల్ని ఏం చేస్తుందంటే హెచ్చింపులోనికి తీసుకొస్తుంది. మొదటిదేమో నీవు విధేయత కలిగినప్పుడు నీ సంతానము భూమి మీద ఇతరులకు దీవెనకరంగా మారుస్తుంది. రెండవదేమో నీవు విధేయత చూపించినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు హెచ్చించబడతావు. ఆమేన్. నిన్ను దేవుడు హెచ్చిస్తాడండి. నీ స్థితి మొదట కొంచెమే ఉంటుంది, ఆ తరువాత తుదకు నీవు మహా అభివృద్ధిలోనికి వస్తావు. ఆదికాండం 26:12 మనం చూసుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఆమేన్. ఇక్కడ ఇస్సాకు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం విధేయత చూపించినప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడంట. అతని సంతానాన్ని దేవుడు భూమి మీద ఆశీర్వాదకరంగా లేవనెత్తాడు. మరి ఇస్సాకు కూడా దేవుని మాట విన్నాడు. మరి ఇస్సాకు దేవుని మాట ఏ మాట విన్నాడు అంటే 26వ కరువు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గెరారు ప్రాంతంలో కరువు వచ్చింది. అంతకు ముందు వచ్చినటువంటి కరువు కాక మరొక కరువు వచ్చింది అని దేవుని మాట సెలవిస్తూ ఉంది. అయితే కరువులో ఇస్సాకు అనుకున్నాడేమో ఐగుప్తు దేశానికి వెళ్ళాలని. అయితే దేవుడు అంటున్నాడు, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళొద్దు సుమా అని చెప్తూ నువ్వు గెరారు ప్రాంతములోనే ఉండు, ఆ కరువు దేశములోనే ఉండు అని దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. నిజంగా కరువు వచ్చినప్పుడు కరువుకు అల్లాడిపోతాం కదా, వర్షాలుండవు, పంటలుండవు, మరి ఏమీ ఉండదు, మరి ఇక్కడ ఎందుకు ఉండాలి అని అనుకొని ఉండవచ్చు. మొదటిసారిగా అనుకున్నాడు. ఏమని? మొదటిసారి కరువు వచ్చింది, ఆ కరువు కాక రెండవసారి కరువు వచ్చింది. దేవుడు మాట్లాడ ముందుకు అనుకున్నాడు, ఆయన ఐగుప్తుకి పోవాలనుకున్నాడు. కానీ ఆయన ఆలోచనలు, ఆయన మనసుని ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు, నువ్వు గెరారులోనే ఉండు, ఇక్కడే ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు ఇస్సాకుతో. కరువు దేశంలో, కరువు ప్రాంతములో దేవుడు ఇక్కడే ఉండమంటున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తా. ఒకసారి ఈ 3వ మాట చూద్దాం. 26వ చదువుకుందాం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఏలయనగా నీకును ఈ సంతానమునకు ఈ దేశములనిచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, ఆజ్ఞలను, నా కట్టడాలను, నా నియమాలను గైకొనెనని చెప్పెను. ఇక్కడ 3, 4, 5లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇస్సాకు నువ్వు గెరారులోనే ఉండు, ఇక్కడ కరువు ఉంది, అయినను ఈ ప్రాంతంలోనే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. నీ తండ్రిని ఆశీర్వదించినట్టుగా నేను నిన్ను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు మీ తండ్రి నా మాట విన్నాడు. ఇప్పుడు నీవును నా మాట వినాలి అని దేవుడు ఇస్సాకుతో చెప్పినప్పుడు ఇస్సాకంట దేవుని మాట విన్నాడంట. ఇస్సాకు దేవుని మాటకు విని విధేయత చూపించినప్పుడు, ఇక్కడ 3, 4లో దేవుని మాట విన్నప్పుడు 12లో ఇస్సాకుకు దేవుడు ఏం చేశాడంటే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. 13వ మాట, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందెను. ఆమేన్, హల్లెలూయా. విధేయత నిన్నెక్కడికి నడిపిస్తుంది అంటే క్రమక్రమముగా నిన్ను ఎదిగింప చేస్తుంది. అది ఆత్మీయ జీవితమే కావచ్చు, అది శారీరకమైన జీవితమే కావచ్చు. నువ్వు ఎలా ఎదుగుతావంటే అంచెలుగా ఒక్కొక్క మెట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.
ఎప్పుడు ఈ ఆశీర్వాదాలు మనం సొంతము చేసుకుంటామంటే విధేయత కలిగి నడుచుకున్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాటకు మనము అనుసరించినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదము ఎలా వస్తుంది అంటే క్రమక్రమముగా దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. క్రమక్రమముగా నీ ఆత్మీయ జీవితము ఒకవేళ చల్లారిన స్థితిలో ఉందేమో, దేవుని మాటకు నువ్వు లోబడ్డావేమో, ఆ లోబడినటువంటి ఆత్మీయ జీవితము మెల్లిమెల్లిగా నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కే వ్యక్తిగా నిన్ను తయారు చేస్తుంది. ఒకవేళ దేవుని మాట వింటున్నప్పుడు నీ యొక్క ఆర్థిక స్థితి కొంచెమే ఉందా ఏమో, నువ్వు అంత మట్టుకి మాత్రమే, నువ్వు పోషించుకునేంత మట్టుకు మాత్రమే, నువ్వు తినగలిగి ఉండగలిగినంత మట్టుకు మాత్రమే దీవెనలు ఉన్నాయేమో, దేవుని బిడ్డ దేవుడు అంటున్నాడు క్రమక్రమముగా ఆర్థికముగా నిన్ను అంచెలంచెలుగా ఎదిగింప చేస్తాడు. ఇక్కడ మిక్కిలి గొప్పవాడగు వరకు విధేయత నిన్ను ఏం చేస్తుందంటే వదిలిపెట్టదు. మిక్కిలి అత్యధికముగా నువ్వు దీవించబడేంత వరకు విధేయత నిన్ను నడిపిస్తుంది. ఆమె దేవునికి విధేయత చూపించినప్పుడు మనము అత్యధికముగా దేవుని బిడ్డలారా, మనము క్రమక్రమముగా ఎదిగే వరకు దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించేంత వరకు విధేయత మనల్ని నడిపిస్తా ఉంటది. ఆమేన్, హల్లెలూయా. కరువులో ఆశీర్వాదం, ఆమేన్. లేమిలో ఆశీర్వాదం. ఇక్కడ కరువు వచ్చిందండి. ఎలాంటి కరువు? తినడానికి తిండి ఉండనటువంటి కరువులో దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి అతడు 100%, 100% అతడు 100 ఫలము పొందెను. కరువు ఉన్నప్పుడే మనం విధేయత చూపించాలి. కరువు అంటే అర్థం ఏంటిది? అన్నీ మనకు అనుకూలం ఉన్నప్పుడే దేవుని మాటను వింటే ఆశీర్వాదాలు వస్తాయి, కానీ అవి కొన్నే వస్తాయి. ఎప్పుడు మనకు అన్కంఫర్టబుల్గా ఉంటుందో, ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదో, ఆ టైంలో దేవుని మాట మనం వింటే ఆ టైంలో విధేయత చూపించాలి. కొన్నిసార్లు మనకు అది కష్టం అనిపిస్తుంది, మనకు అది కష్టం అనిపిస్తుంది, అది ఇష్టం అనిపించదు. కష్టమైన ఇష్టం లేకపోయినా ఆ సందర్భాలలో మనకు అనుకూలము లేని పరిస్థితులలో దేవుని సన్నిధిలో దేవుని మాటకు మనం విధేయత చూపిస్తేనంట ఎలాంటి ఆశీర్వాదము? 100 ఫలము. ఆమేన్. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదము. 100 అనేది 100 అనేది సమృద్ధికి సాదృశ్యము. ఇంకా పర్ఫెక్షన్ లోనికి వచ్చేటువంటి ఆశీర్వాదం, అది పరిపూర్ణమైనటువంటి బ్లెస్సింగ్స్ ని తీసుకొస్తుంది. కొన్నిసార్లు మన మనసు మన మాట వినదు, దేవుని మాట వినకుండా అడ్డగిస్తూ ఉంటది. ఇది చెయ్యాలి అని దేవుడు చెప్పినప్పుడు మనము విధేయత చూపించడంలో ఏమైపోతామంటే విఫలమైపోతూ ఉంటాం. దేవుని మాటను పెడచెవున పెడతా ఉంటాం. ఇది నాకు కష్టంగా ఉంది, ఇది నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని మనం ఏం చేస్తామంటే దేవుని మాటను పక్కన పెడతాం. మనకు ఎప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటుందో, ఎప్పుడు మనకు ప్రతికూలత ఎదురవుతుంటుందో ఆ సందర్భంలో మనం దేవునికి విధేయత చూపించాలి. దేవుని మాట ఏం చెప్తుంది? పరిస్థితులు మనల్ని అంతగా వేధించినప్పుడు, అంతగా బాధిస్తున్నప్పుడు చాలామంది అంటూ ఉంటారు, దేవుడు సన్నిధిలో దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసేటప్పుడు ఇంకా ఎంతకాలం అండి దేవుని వాగ్దానాన్ని పట్టుకోవాలి, ఇంకా ఎంతకాలం దేవుడు నాకు సంతానం ఇస్తా అని చెప్పిండు కదా, 1 సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, ఇంకా నాకు పిల్లలు లేరు, ఇంకా దేవుడి మీద నేను ఇంకా దేవుని మాటకి ఇంకా ఎలా నేను విధేయత చూపించాలని కొన్నిసార్లు ఏమైపోతామంటే ట్రాక్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తానన్నాడు కదా, నాకు మంచి ప్రమోషన్ ఇస్తానన్నాడు కదా, నాకు మంచి భార్యని ఇస్తానన్నాడు కదా, మంచి భర్తని ఇస్తానన్నాడు కదా, నా కోర్టు కేసు దేవుడు తీసివేస్తానన్నాడు కదా, ఇంకా ఏమైపోయింది? అన్నీ నాకు వ్యతిరేకంగానే వస్తుంది. ఇంకా దేవుని మాట నేను ఏం వినాలండి, ఇంకా దేవుని మాటకు నేను ఏం పని చేయాలండి అనేసి మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డ, ఎప్పుడు నీకు ప్రతికూలత ఎదురవుతుందో, ఎప్పుడు నీకు అనుకూలత ఉండదో ఆ సమయంలోనే దేవుడు నీకు ఏది చెప్పినప్పుడు నువ్వు దేవుని మాట ఇది ఉంది అని నువ్వు నమ్మితే, దేవుని బిడ్డలారా, కరువులో
కాలంలో సమృద్ధి చూసినట్టుగా ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో నువ్వు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటావంటే 100 ఆశీర్వాదాలు పొందుకుంటావు దేవుని బిడ్డ. దేవుని మాట వింటున్నప్పుడు, దేవుని మాట వింటే ఏం జరుగుతుంది? దేవుని మాటకు లోబడుతున్నప్పుడు అబ్రహాము జీవితంలో దేవుడు ఏం చేశాడు? మన సంతానమును భూమి మీద ఉన్న ప్రజలకు ఆశీర్వాదంగా చేశాడు. మొదటిది, నీ గర్భఫలములో ఉన్నటువంటి నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవది ఏంటిది అంటే, ఇస్సాకు దేవుని మాట విన్నాడు. ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధిలోనికి నడిపించాడు. క్రమక్రమముగా అభివృద్ధి ఆయన చూశాడు. మూడవది, ప్రతికూలమైన పరిస్థితులలో, కరువులో, మనకున్నటువంటి ఇబ్బందులలో మనం విధేయత చూపించినప్పుడు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని బిడ్డలారా, ఇది ఆదికాండము 26వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుకుందాం. దేవుని బిడ్డలారా, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి. ఆమేన్. ఇక్కడ 4వ ఆశీర్వాదం ఏంటిది అంటే, కోల్పోయిన ఆశీర్వాదాలను తిరిగి పొందుకోవడం. నువ్వు కోల్పోయినటువంటి ఆశీర్వాదాలన్నీ మరలా నీ జీవితంలోనికి ఎప్పుడు వస్తాయి అంటే, నువ్వు దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు కోల్పోయినటువంటి ఆశీర్వాదాన్ని మరలా దేవుడు రెస్టోరేషన్ లోనికి నడిపిస్తాడు. అబ్రహాము కాలములో అబ్రహాం అంట బావులను తవ్వించాడంట. అయితే ఫిలిస్తీన్లు ఆ బావులన్నిటిని మూసేశారు. ఇక ప్రజలకు నీళ్లు లేకుండా, దీవెన లేకుండా చేసేసారు. అయితే అప్పుడు కోల్పోయినటువంటి ఆ బావులను మరలా ఇస్సాకు ఏం చేశాడంటే, మరలా తవ్వించి బలమైనటువంటి నీటి ఊటలను అక్కడ రప్పించాడు. ఆమేన్, హల్లెలూయా. విధేయత కలిగినప్పుడు దేవుడు నీకు అసాధ్యము కానివి, నువ్వు నష్టపోయినవి, నువ్వు కోల్పోయినవి, నీ జీవితములో ఏ ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ మరలా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. మరలా నీకు ఎట్లా ఇస్తాడు అంటే, దేవుని మాటకు నువ్వు లోబడితే అబ్రహాములో కాలములో ఉన్నటువంటి అవే ఆశీర్వాదాలను దేవుడు ఇస్సాకుకి ఇచ్చినట్టుగా నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మనము ఏవి నష్టపోయామో దేవుని బిడ్డ, ఏవి కోల్పోతున్నామో, ఏ ఆశీర్వాదాలు రాకుండా అడ్డుబండగా అవి ఉంటున్నాయో అవిటిని పొందుకోవడానికి మార్గం ఏంటిది అంటే, దేవునికి విధేయత చూపించటం. ఇస్సాకు దేవుని మాట విన్నాడు కాబట్టే అబ్రహాము కాలములో మూయబడినటువంటి ఆ యొక్క బావులను మరలా దాన్ని తవ్వించాడంట. మన జీవితంలో కూడా మరలా మనము నష్టపోయినవి, కోల్పోయినవన్నిటినీ దేవుడు తిరిగి ఇస్తాడు. ఎప్పుడు అంటే విధేయత కలిగినప్పుడు. ఈ 4 ఆశీర్వాదాలు ఎలా జరుగుతాయి మన జీవితంలో అంటే, విధేయత కలిగినప్పుడు. ద్వితీయోపదేశ కాండము 28లో 4వ వచనం ఒకసారి చూద్దాం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కోట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలలో వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు.
ఏ ఆశీర్వాదాలంటే నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ సంపద దీవించబడుతుంది, నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడుతుంది, నీ గంప దీవించబడుతుంది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ ఎదుట ఏ సాతాను శక్తులు నిలువకుండా దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. నీ ఎదుట ఏ సాతాను శక్తులు నిలువకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ సాతాను నిన్ను తరుముకుంటూ వచ్చినా వాడు 7 మార్గాల గుండా వెళ్ళేటట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడంట. దేవుడు నీ మీదికి దీవెనలు, ఈ దీవెనలు నీ మీదికి కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుడే జోక్యం చేసుకుంటున్నాడు. తనకు తానే మన మధ్యలోనికి ఆయన వచ్చి జోక్యం చేసుకుంటున్నాడు, కలగజేసుకుంటున్నాడు. నువ్వు నా మాట విన్నప్పుడు, నువ్వు నాకు విధేయత చూపించినప్పుడు నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ పిండి పిసుకు తొట్టి దీవించబడతావు. నువ్వు బయటికి పోతున్నవా, నువ్వు దీవించబడతావు. వస్తున్నవా, దీవించబడతావు. నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు దీవించబడతావు. నువ్వు ఏ పని చేసినా నీ చేతి కష్టములో దీవించబడతావు. సాతాను శక్తులు నీ మీద రాకుండా నువ్వు దీవించబడతావు. ఒకవేళ వాడు నేను తరుముకుంటూ వచ్చినా 7 మార్గాల గుండా వెళ్ళేటట్టుగా నువ్వు దీవించబడతావని దేవుడు, ఈ దీవెనలు నీకు కలుగుతున్నాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇవన్నీ ఎలా మన జీవితంలోనికి కలుగుతాయంటే ఒకే ఒకటి, నువ్వు దేవుని మాట వినిన ఎడల అనే చిన్న మాటకు అర్థము విధేయత చూపిన ఎడల. విన్నావు అంటే అర్థము దేవునికి లోబడము, దేవుడు ఏది చెప్తే అది ఒబే చెయ్యడం. మనల్ని తగ్గించుకొని దేవునికి మొదటి స్థానం ఇవ్వడమే విధేయత. తల్లిదండ్రులను విధేయత చూపించాలి, దేవునికి విధేయత చూపించాలి, నీ తోటి వారి పట్ల నువ్వు విధేయత కలిగి ప్రవర్తించాలి. అసభ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించకూడదు. నీకంటే పెద్దవారు, నీకంటే వయస్కులో ఉన్నవారిని నువ్వు గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలి. మనము అసభ్యకరమైనటువంటి పదజాలాలతో మాట్లాడకూడదు. నీ ఎదుట ఉన్న దేవునికి మొదట నువ్వు విధేయత చూపించు. ఆ తర్వాత నీ కడుపున పుట్టినటువంటి నీ బిడ్డలు అంటే నీ పిల్లలు నీకు విధేయత చూపిస్తారు. మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులను ప్రేమించాలి, దేవుణ్ణి గౌరవించాలి. తల్లి తండ్రులకు, తోటి పెద్దలకు మనం ఏం చేయాలంటే విధేయత చూపించాలి. వారు ఎవరైనప్పటికీ నీ మంచితనము నిన్నెక్కడికి తీసుకెళ్తుంది? ఉన్నతమైన స్థానంలోనికి. అందుకే ద్వితీయోపదేశ కాండము 28:2 సమస్త జనముల కంటే నీవు హెచ్చించబడతావు. నువ్వు అందరికంటే టాప్ పొజిషన్లో ఎప్పుడు ఉండగలుగుతావో తెలుసా? విధేయత కలిగి, అనుకువ కలిగి, నువ్వు లోబడి తగ్గించుకునే స్వభావంతో నువ్వు బ్రతికినట్లయితే టాప్ పొజిషన్లో దేవుడు పెడతాడు. కాబట్టి దేవుని మాట వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని విధేయత నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి నడిపిస్తుంది. ఆమేన్. దేవుని యొక్క విధేయత ఉన్నతమైన శిఖరాలను నిన్ను అధిగమించడానికి నడిపిస్తుంది. కాబట్టి ఈ మాటలు నీకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. మరి ద్వితీయోపదేశ కాండములో మీరు సెలవిచ్చినట్టుగా నా మాట వినిన ఎడల అన్నారు ప్రభా. నీ ఆజ్ఞకు లోబడి, విధేయతకు లోబడినప్పుడు అందులో ఉండే ఆశీర్వాదాలను నాయన మేము అనుభవించినట్లుగా మా బిడ్డలు, మా సంతానం, భూమి మీద ఉన్న ప్రజలకు దీవెనకరంగా మీరు మారుస్తానన్నారు. ప్రతికూల పరిస్థితులలో ఆశీర్వాదాలు మాకు దయచేస్తానన్నారు ప్రభా. అయ్యా తండ్రి, ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మేము అనుభవించినట్లుగా, మరి ఉన్నతమైన స్థానములో మేము నిలబడినట్లుగా నీ కృప మాకు దయచేయమని అయ్యా, ఇదిగో నీవే మాకు తోడుగా ఉండి క్రమక్రమముగా మమ్మల్ని హెచ్చించి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యాలు, ఘనకార్యాలు, మహిమ కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.